శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశిలో పుట్టిన పురుషుల క్వాలిటీస్ ఎలా ఉంటాయో, అలాగే మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, మిథున రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, అసలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా జీవితంలో ఉన్నదానితో సంతృప్తి పడకుండా ఎప్పుడూ ఇంకో దానికోసం ప్రయత్నిస్తూనే ఉంటారు. అలాంటి లక్షణం మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. ప్రతి వస్తువు కూడా రెండు కావాలని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఉన్నదాంతో సంతృప్తి పడరు, కొత్త దానికోసం పరుగులు తీస్తూ ఉంటారు. ప్రతిదీ రెండు కావాలని కోరుకుంటారు. అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ అభిప్రాయాలు, స్నేహాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి. అలాంటి లక్షణం ఉంటుంది. మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే సమాజంలో బంధుమిత్రులతో కలిసి ఉన్నప్పుడు జనాకర్షణ కలిగిన వ్యక్తులుగా ఉంటారు. ఒంటరితనం అనేది మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకి అసలు నచ్చదు. ఎప్పుడు కూడా గ్రూప్లో ఉండాలనుకుంటారు. గ్రూప్లో కూడా వాళ్ళే అట్రాక్టివ్గా ఉండాలని కోరుకునే ప్రత్యేకమైన మనస్తత్వం ఉంటుంది. అలాగే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు వాళ్ళ వాక్ చాతుర్యంతో వ్యాపారంలో కానీ పనిచేసే చోట కానీ ఎప్పుడు సక్సెస్ సాధిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశిలో పుట్టిన పురుషులు వీళ్ళు చెప్పేది తప్పని తెలిసినా సరే ఎవ్వరూ వాళ్ళని కాదనలేరు. అలా ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి స్పెషల్ టాలెంట్ మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. వీళ్ళు తమ మనస్సులో భావాలు వ్యక్తపరచకుండా ఎదుటి వాళ్ళకు నచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. అందుకే మిథున రాశి పురుషులు ఏం మాట్లాడినా అది తప్పని ఎదుటి వాళ్ళు చెప్పలేరు. కన్విన్సింగ్గా మాట్లాడతారు. లోపలే ఉందో తెలియకుండా ఎదుటి వాళ్ళకు నచ్చేటట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే మిథున రాశిలో పుట్టినటువంటి పురుషులకి స్త్రీలను ఎక్కువగా ఆకర్షించే లక్షణం ఉంటుంది. ప్రతి స్త్రీ కూడా మిథున రాశి పురుషుడు తనను అభిమానిస్తున్నాడేమో అనేటటువంటి ఫీలింగ్లో అన్ని విషయాలు అతనితో చెప్పుకుంటూ ఉంటుంది. అంటే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళని చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. ఆడవాళ్ళు వాళ్ళకి అన్ని విషయాలు కూడా చెప్పుకునే విధంగా మాట్లాడేటటువంటి స్కిల్స్ మిథున రాశిలో పుట్టిన పురుషులకు ఎక్కువగా ఉంటాయి. అలాగే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు భార్య, పిల్లలు, బంధువుల మీద అత్యంత ప్రేమ, వాత్సల్యాన్ని కలిగి ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లల్ని కొట్టరు, పిల్లల్ని దండించరు. వీలైనంత వరకు వాళ్ళ వాక్ చాతుర్యంతో పిల్లల మనసు మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటారు. సరైన మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు ప్రతి విషయము కూడా చాలా జాగ్రత్తగా వింటారు. చూసిన వెంటనే ఆలోచన, దాని ఫలితాన్ని మైండ్లోనే ఊహించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. కొత్త వాళ్ళు కలుసుకున్నప్పుడు మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళు తీక్షణంగా వాళ్ళని పరిశీలిస్తారు. ప్రతి చిన్న విషయంలో కూడా కొత్తగా పరిచయమైన వ్యక్తుల్ని అబ్జర్వ్ చేసే లక్షణం మిథున రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. మిథున రాశి పిల్లలు తల్లి కంటే కూడా తండ్రి మీదే ఎక్కువ ఆపేక్షణ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వస్తే, మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే, ఒక నిశ్చయమైన అభిప్రాయం ఉండదు. ఏ విషయంలోనూ పర్ఫెక్షన్ ఉండదు. పరిస్థితులను బట్టి అభిప్రాయాలు మారిపోతాయి. పరిస్థితులను బట్టి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అలాంటి లక్షణం మిథున రాశిలో పుట్టిన స్త్రీలకు ఉంటుంది. అలాగే మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఎక్కువగా ఊహల్లో తేలిపోతూ ఉంటారు. రియాలిటీలో ఉండరు. ఏదైనా ఒక వృత్తిని చేపడితే ఆ వృత్తినే నమ్ముకొని దానిలో లోతుపాతులు, సాధ్యాసాధ్యాలు ఇవన్నీ పరిశీలించి ఒక ఉన్నతమైన ప్రావీణ్యం సంపాదించి తమ ప్రతిభను అందరికీ చాటి చెప్పే లక్షణం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే మిథున రాశి ఆడవాళ్ళు భర్తకు అత్యంత ప్రేమ పాత్రురాలుగా ఉంటారు. తమ భర్తకు ఏది కావాలో ముందే గ్రహించి భర్తకు అది అందించి భర్తను ఆనందింపజేసే లక్షణం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి ఆడవాళ్ళు చాలా మృదువుగా, సున్నితంగా ఉంటారు. అయితే చపలత్వం ఉంటుంది, స్టెబిలిటీ ఉండదు, ఇన్స్టెబిలిటీ ఉంటుంది. అందువల్ల మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఇండిపెండెంట్ మెంటాలిటీ కూడా ఉంటుంది. స్వతంత్ర భావాలు ఎక్కువ. పూర్తిగా స్వతంత్రులుగా ఉండి స్వేచ్ఛా జీవితాన్ని గడపటానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మనస్సులో ఎంత బాధ ఉన్నప్పటికీ అది ఎదుటి వాళ్ళకి తెలియకుండా మనోవేదన వాళ్ళలోనే దాచుకొని పైకి సంతోషంగా కనిపిస్తూ ఉంటారు. లోపల బాధ ఉంటుంది కానీ అది బయటికి కనిపించదు, పైకి నవ్వుతూ ఉంటారు. అలాంటి స్పెషల్ క్వాలిటీ మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అలాగే ఎదుటి వాళ్ళు ఆంక్షలు పెడితే భరించలేరు. ఎదుటి వాళ్ళు డామినేట్ చేయాలని, అధికారం చెలాయించాలని చూస్తే మాత్రం మిథున రాశి ఆడవాళ్ళు అసలు భరించలేరు.
అతిథులను గౌరవించటం అంటే వీళ్ళకు వీళ్లే సాట్ అని చెప్పుకోవాలి. అతిథులతో హుందాగా ప్రవర్తించడం అనేది మిథున రాశి ఆడవాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పుకోవాలి. పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినా ఎలాంటి సాహసాలైనా చేసే గుండె ధైర్యం మనోనిబ్బరం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళ దగ్గర రహస్యాలు దాగవు. వీళ్ళు ఏ విషయంలో పూర్తిగా ఏమీ తెలుసుకోలేరు, ఎందుకంటే రహస్యాలు దాగవు. తెలిసింది బయటకు వాళ్ళకి చెప్పేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం మిథున రాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక మిథున రాశి పిల్లల విషయానికి వస్తే 13 ఏళ్లకే మిథున రాశిలో పుట్టిన పిల్లలు చాలా విషయాలు తెలుసుకుంటారు. మిథున రాశి పిల్లల్ని కొంటె కోణంగులు అని చెప్పుకోవాలి. వాళ్ళకి తెలియంది ఉండదు. తల్లికి తండ్రికి తగాదా పెట్టి నవ్వుతూ చూస్తారు. అలాంటి లక్షణం కూడా మిథున రాశిలో పుట్టిన పిల్లలకు ఉంటుంది. టీచర్ల కన్నా మిథున రాశిలో పుట్టిన పిల్లలే తెలివైన వాళ్ళని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలా బడిలో కానీ కాలేజీలో కానీ ఒక గౌరవం సంపాదించుకుంటారు. ఒక్కొక్కప్పుడు టీచర్లు కూడా వీళ్ళ పట్ల అసూయపడతారు. అంత సూపర్ టాలెంటెడ్గా మిథున రాశి పిల్లలు ఉంటారు. అలాగే నవ్వుతూ కొంటె పనులు చేస్తూ వాళ్ళకి కావలసినవన్నీ సాధించుకుంటారు. కానీ పెద్దవాళ్ళలాగా అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. దగ్గరకు రానియకపోతే మాత్రం పెద్దవాళ్ళ బలహీనతలు బయటపడతారు. పెద్దవాళ్ళు కలుపుకుంటే ఓకే, కలుపుకోకపోతే మాత్రం వాళ్ళ నెగిటివ్స్ ఏంటనేవి మిథున రాశి పిల్లలు చెప్పేస్తారు. అలాగే స్నేహితుల కోసం ఎక్కువగా తాపత్రయపడతారు. మిథున రాశి పిల్లలు ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తారు. మంచి సలహాలు చెప్తే వింటారు, చెడు సలహాలకు కూడా గురవుతూ ఉంటారు. కాబట్టి మిథున రాశి పిల్లలు చెడ్డ సలహాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే గొప్ప ప్రేమికులు అని చెప్పాలి. మిథున రాశి వాళ్ళంత ప్రేమికులు ఎవరు ఉండరని చెప్పాలి. అందరినీ అభిమానిస్తూ ఉంటారు. ప్రేమ అనేది కోరికల కోసం కాకుండా స్థిరమైన సంబంధంలా ఉండాలని ఎక్కువగా భావిస్తూ ఉంటారు. అయితే సీతాకోక చిలుక లాంటి మనస్తత్వం ఉంటుంది. అందువల్ల ఎక్కువ మందిని ఆకర్షిస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళకున్న స్పెషల్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు ఒక్కరినే కాదు, సీతాకోక చిలుకలాగా 4-5 ఆకర్షిస్తూ ఉంటారు. కాబట్టి లవ్ లైఫ్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. వీళ్ళని ప్రేమిస్తే ఎప్పుడు హుషారుగా ఏదో ఒకటి మాట్లాడుతూ సరదాగా ఉంటారు. వీళ్ళని ప్రేమిస్తే మాత్రం ఎవరైనా సరే అన్ని చికాకులు బాధలు మర్చిపోయి హాయిగా నవ్వుకోవచ్చు. ఎవరైనా ఎప్పుడైనా మిథున రాశి వాళ్ళని లవ్ చేశారంటే మాత్రం ఆ లవ్లో ఎప్పుడూ హ్యాపీనెస్ ఉంటుంది, ఫన్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, జాయ్ ఉంటుంది. వాళ్ళ బాధలన్నీ మర్చిపోయే విధంగా ఎదుటి వాళ్ళని లవ్ చేసే ప్రత్యేకమైన లక్షణం మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే మిథున రాశి వాళ్ళు మల్టిపుల్ టాస్కింగ్ చేస్తూ ఉంటారు. ఎట్ ఏ టైం మల్టిపుల్ వర్కులు చేస్తూ ఉంటారు. మిథున రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా గం క్షిప్ర ప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉంటాయో, వాళ్ళ పాజిటివ్స్ ఏంటో నెగిటివ్స్ ఏంటో, అలాగే కన్యా రాశిలో పుట్టిన ఆడవాళ్ళ క్వాలిటీస్, వాళ్ళ పాజిటివ్స్, వాళ్ళ నెగిటివ్స్, కన్యా రాశిలో పుట్టిన పిల్లలు ఎలా ఉంటారో, కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళు ఎవరైనా సరే ప్రతి విషయాన్ని కూలంకుషంగా ఆలోచించే ఏ నిర్ణయమైనా తీసుకుంటారు. అసలు ఆలోచించకుండా ఏ విషయంలో కూడా నిర్ణయం అనేది తీసుకోరు. అలాంటి లక్షణం కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళకు ఉంటుంది. అలాగే ఏ విషయంలో అయినా సరే కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళు జీవితంలో స్వానుభవం వల్ల ఎక్కువ నేర్చుకుంటారు. అంటే ప్రతిదీ కూడా వాళ్ళ అనుభవం ఏంటో చూసి దాన్ని బట్టి నేర్చుకునే లక్షణం కన్యా రాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇతరుల అనుభవాన్ని కూడా అర్థం చేసుకుంటారు. దానికి అనుగుణంగా వాళ్ళ దినచర్యని, వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చుకుంటారు. కన్యా రాశి పురుషులకున్న పెక్యులియర్ బిహేవియర్ ఏంటంటే ఎదుటి వాళ్ళ జీవితం నుంచి కూడా పాఠాలు నేర్చుకుంటారు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి పాఠాలను బట్టి లైఫ్ని ప్లాన్ చేసుకుంటారు. అలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునే లక్షణం ఉంటుంది. అలాగే కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళు ఏ పని తలపెట్టినా సరే పట్టుదలగా అన్ని అడ్డంకులు తొలగించుకొని పనులన్నీ సాధించుకుంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే కన్యా రాశి మగవాళ్ళు జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో చాలా ఆశాజనకంగా ఉంటారు. లైఫ్ పార్ట్నర్ విషయంలో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక పట్టాన ఎవరిని తొందరగా ఒప్పుకోరు. ప్రతిరోజు కూడా వాళ్ళ లైఫ్ పార్ట్నర్, వాళ్ళ భార్యలో ఉన్నటువంటి లోపాలు గమనించి కొద్దిగా బాధపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా కన్యా రాశి మగవాళ్ళకు ఉంటుంది. కన్యా రాశిలో పుట్టిన మగవాళ్ళకి అత్యంత మేధా సంపత్తి ఉంటుంది. చాలా బ్రహ్మాండమైనటువంటి టాలెంట్ ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. ఏ విషయాన్నైనా, ఎన్ని సంవత్సరాల క్రితం విషయాన్నైనా గుర్తుపెట్టుకునేటటువంటి తెలివితేటలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. ఏ విషయము ఎవరిని జీవితంలో తొందరగా మర్చిపోరు.
అలాగే కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళు అవసరాన్ని బట్టి సంప్రదాయాలను తెంచుకొని ఒక్కొక్కసారి క్రమశిక్షణారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే పరిస్థితులను బట్టి ఒక సర్కిల్లో ఉన్నప్పటికీ కూడా సర్కిల్ తెంచుకొని బయటకు వచ్చి ప్రవర్తించే లక్షణం కూడా కన్యారాశి పురుషులకు ఉంటుంది. అయితే సాధ్యమైనంత వరకు 99% భావోద్వేగాలకు మాత్రం పెద్దగా లోను కారు. భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నీ కూడా వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు. వస్త్రాలంకరణకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. చక్కగా నీట్గా రెడీ అవ్వాలనే ఆలోచన కన్యారాశి మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. సంతానాన్ని పెంచి పెద్ద చేయటం ఒక విద్యుక్త ధర్మంలాగే ఆలోచిస్తారు, కానీ తాను తండ్రి అనేటటువంటి భావం తక్కువగా ఉంటుంది. అంటే పిల్లల్ని కన్నాం కాబట్టి వాళ్ళని పెంచాలి, అది మన బాధ్యత, అంతవరకే ఆలోచిస్తారు. నేను తండ్రిని, నువ్వు పిల్లాడివి లేకపోతే పిల్లవి అని చెప్పి వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చెలాయించరు. ప్రేమ వాత్సల్యం కూడా మరీ విపరీతంగా ప్రదర్శించరు. ఏదైనా ఒక బాధ్యతలాగా మాత్రమే సంతానాన్ని స్వీకరించే లక్షణాన్ని కలిగి ఉంటారు. చదువుకు మించినటువంటి శక్తి లేదు, చదివిన చదువుకి మంచి ప్రయోజనం ఉండాలి అనే అభిప్రాయం ఎక్కువగా ఉంటుంది. అంటే కన్యారాశిలో పుట్టినటువంటి మగవాళ్ళు ఎవరైనా సరే ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. చదువును మించిన ఇంకొక శక్తి లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. చదువుకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. చదువుకి బెనిఫిట్స్ పొందాలంటే బాగా చదవాలనే లక్షణం కన్యారాశిలో పుట్టిన మగవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక కన్యారాశి ఆడవాళ్ళ విషయానికి వస్తే, కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళు భర్త లోపాలను అనుక్షణం గుర్తించి వాటిని సరిచేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే భర్త మొండిగా ఉంటే మాత్రం అస్సలు సహించరు. ఆ లోపాలను సరిదిద్దుకోవటానికి భర్త ప్రయత్నిస్తేనే ప్రశాంతంగా ఉంటారు. అలాంటి లక్షణం ఉంటుంది. అలాగే కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళు ఇతరులను విమర్శించటంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. తమలో ఉన్న లోపాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకు ఉంటుంది. అయితే తల్లిగా తమ పిల్లలను మాత్రం చాలా గొప్పగా పెంచుతారు, చాలా అద్భుతంగా పెంచుతారు. తమ పిల్లలు తెలివిగల వాళ్ళుగా ఉండాలని, తెలివిగల వాళ్ళుగా తయారు చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే తనకు తానే ఆలోచించుకొని దేశ కాలమాన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా వస్త్రాలంకరణ, నడవడిక మార్చుకుంటూ ఉంటారు. అంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలోయర్ అని చెప్పాలి, లేదా ట్రెండ్ సెట్టర్ అని చెప్పాలి. అలా స్టైలిష్గా మారిపోతూ ఉంటారు. ఎప్పటికప్పుడు డ్రెస్సింగ్ సెన్స్లో కానీ ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళే తెలివిగా ఆలోచించుకొని డ్రెస్సింగ్ సెన్స్ మార్చి ట్రెండ్కు తగ్గట్టుగా ప్రవర్తించే లక్షణం కన్యారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్యారాశి ఆడవాళ్లతో ఎప్పుడూ విభేదించకుండా తందానా తానా అనే మనస్తత్వంతో మనం ప్రవర్తించాలి. అప్పుడే ఆమె నుంచి మనకు అభిమానము, సహకారము లభిస్తాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అంటే కన్యారాశి వాళ్ళని తప్పు చేసావు అని అనకూడదు, విమర్శించకూడదు, విభేదించకూడదు. తానా అంటే తందానా అనాలి. నువ్వు చెప్పిందే కరెక్ట్ అంటే మాత్రం కన్యారాశి వాళ్ళు పూర్తిగా అభిమానాన్ని ప్రదర్శిస్తారు, వాళ్ళ పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే కన్యారాశి ఆడవాళ్ళు మనసు బయటపడకుండా ప్రవర్తించి ప్రతిదీ ఆలోచించి సమీక్షించి సరైన పద్ధతిలోనే ఉంటారు. తప్పటడుగులు వేయని ప్రత్యేకమైన లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎప్పుడైనా సరే, ఏ విషయంలో అయినా సరే 2 గ్రూపులు ఉంటే, 2 వర్గాలు ఉంటే ఆ 2 గ్రూపుల మధ్య సమన్వయం కుదర్చటంలో కన్యారాశి వాళ్ళు వాళ్లకు వాళ్లే సాటి అని చెప్పుకోవాలి. 2 వర్గాల వాళ్ళకి, 2 గ్రూపుల వాళ్ళకి సరైన అవగాహన వచ్చేలాగా బ్యాలెన్స్ అయ్యే విధంగా మాట్లాడే లక్షణం కన్యారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. అయితే కన్యారాశి ఆడవాళ్ళ మంచితనం ఒక్కొక్కసారి వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటుంది. కాబట్టి కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి అతి మంచితనం పనికిరాదు. అతి మంచితనం ఒక్కొక్కసారి వీళ్ళకే సమస్యలు సృష్టిస్తుందని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే జీవితంలో ఏ విషయంలో అయినా సరే గందరగోళం అనేది లేకుండా ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే లక్షణం కన్యారాశిలో పుట్టిన ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మల్టిపుల్ వర్క్స్ చేయగలరు, మల్టిపుల్ టాస్కింగ్ చేయగలరు. ఎట్టేటే 2 పనులు బ్యాలెన్స్డ్గా చేయగలిగిన లక్షణం కన్యారాశి ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇక కన్యారాశిలో పుట్టిన పిల్లల విషయానికి వస్తే తెలివిగా పాఠాలు, విషయాలు అన్నీ గ్రహిస్తారు. జీవితంలో అందరికంటే పై మెట్టులో ఉంటారని చెప్పుకోవాలి. మంచి నాలెడ్జబుల్ పర్సన్స్ అని చెప్పుకోవాలి. ప్రతి విషయంలో కూడా సరదాగా మాట్లాడాలని ప్రయత్నించే లక్షణం కన్యారాశిలో పెట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. మొహమాటం లేకుండా ఉంటాం, ఏ విషయంలో అయినా సరే రెచ్చిపోకుండా ఉంటాం,
చిన్నప్పటి నుంచే కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి అలవాటు అవుతుంది. అంటే కన్యారాశిలో పుట్టిన పిల్లలు మొహమాటం లేకుండా ఓపెన్గా చెప్తారు, కానీ ఏ విషయంలో రెచ్చిపోరు, ప్రశాంతంగా చెప్తూ ఉంటారు. అలాంటి క్వాలిటీ కన్యారాశిలో పుట్టిన పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. అలాగే కన్యారాశిలో పుట్టిన పిల్లలు చిన్నతనం నుంచే ఏదో ఒక విధంగా అందరికీ సహాయపడుతూ ఉంటారు. అలాంటి లక్షణం కూడా ఉంటుంది. ఇక కన్యారాశి వాళ్ళ లవ్ లైఫ్, వాళ్ళ ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే, ప్రేమ విషయంలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ప్రేమ విషయంలో బాగా ఎక్స్ప్రెసివ్ అని చెప్పాలి. ప్రేమ విషయంలో ఒక ఆరాధన లాగా ఉంటారు, ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అది ఒక పూజలాగా ఉంటుంది. ప్రేమ అంటే పూజ అనే భావనలో ఉంటారు. సూటిపోటి మాటలు, పోట్లాటలు ఇలాంటివి ప్రేమలో వీళ్ళకు నచ్చవు. దాంపత్య జీవితంలో కూడా ప్రేమ, అభిమానము, ఆప్యాయత ఇవన్నీ పార్ట్నర్కి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అవతల వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఉన్నది అలాగే చెప్పాలని కోరుకుంటారు. కొన్నిసార్లు సిగ్గుతో అవతల వాళ్ళు అన్ని విషయాలు చెప్పలేకపోయినా తమ అభిప్రాయాన్ని మాత్రం ఏదో ఒక విధంగా తెలియజేస్తూ ఉంటారు. అలాంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అలాగే కన్యారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళ మంచితనాన్ని కోరుతూ, వీళ్ళ అవసరాలు తీరుస్తూ, సమర్థతతో తెలివిగా ప్రవర్తిస్తే మాత్రం చాలా మంచి ప్రేమికులుగా ఉంటారు. ప్రతిదీ ఎక్స్ప్రెస్ చేస్తూ, పార్ట్నర్తో ఎప్పుడు అన్నీ షేర్ చేసుకుంటూ, పూర్తిగా ప్రేమపూర్వకంగా ఉండేటటువంటి లక్షణం, టు ద కోర్ హార్ట్ఫుల్గా ప్రేమతో ఉండేటటువంటి లక్షణం కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు మల్టీ టాలెంటెడ్, మల్టీ టాస్కింగ్ అని చెప్పుకోవాలి. అలాగే సో ఎక్స్ప్రెసివ్ అని చెప్పుకోవాలి. కన్యారాశికి అధిపతి బుధుడు, బుధుడికి అధిష్టాన దేవుడు గణపతి కాబట్టి ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించిన ఓం హేరంబాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకున్నట్లయితే కన్యారాశి వాళ్ళ జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. మీ అందరి ఆదరాభిమానాలతో మాచిరాజు భక్తి ఛానల్ 4 లక్షల సబ్స్క్రైబర్లను దాటి ముందుకు వెళుతోంది. ఇలానే మీరందరూ మాకు మరింతగా ఆదరణ చూపించాలని, మీ అందరి కోసం అనేక రకాలైన కొత్త కార్యక్రమాలతో మీ ముందుకు వస్తామని, మీకు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు చూపిస్తామని తెలియజేస్తూ, మీ ఆప్యాయత, మీ ఆదరణ, మీ ప్రేమ ఇలాగే కొనసాగుతూ ఉండాలని, మీకోసం మరిన్ని అద్భుతమైన విషయాలతో సరికొత్తగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తూ, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.